హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిక్టివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో అత్త వాళ్ళ ఇంటికాడికి వచ్చిన తర్వాత నా డైలీ రొటీన్ ఎలా ఉందో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నా రోజు మొత్తం ఎలా గడిచింది, ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నా డైలీ రొటీన్ ఇక నుండి అయితే ఎక్కువగా ఉంటుందండి. నేను ఎక్కువగా ఇంట్లో చేసుకునే పనులే చూపిస్తూ ఉంటాను. ఇంకా కొత్త వీడియోస్ అంటే కొద్దిగా కష్టమేని, కానీ మధ్యలో మార్చడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతిరోజు నా డైలీ రొటీన్ చూపించినా మీకు కొద్దిగా బోర్ కొడుతుంది కదా, వీలైనంత వరకు మార్చడానికి ట్రై చేస్తాను. ఎక్కువగా కుకింగ్ కూడా చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తీసిన వీడియోలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. చాలా మంది సపోర్ట్ చేశారండి. ఇంకా కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నేను కష్టపడిన కష్టానికి కొద్దిగైనా ఫలితం వస్తుంది. నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఇంక ఈరోజు అయితే నేను పొద్దున్న లేయగానే బయట వాకిలి చిమ్మేది ఈ పని అయితే ప్రస్తుతానికి నేనేం చేయటం లేదండి. మా అత్త తెల్లవారులేసి బయట వాకిలి చిమ్మడం పని అంతా చేసేసుకుంటుంది. ఇంక నేను తెల్లవారు లేయగానే ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ చేయడము, మిగతా వంట పని, బాబుని చూసుకోవడము ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను. ఇంక నేను ఈరోజు అయితే బోండా చేశాను. ఈ పిండి నిన్నే ఆడిచ్చాను. ఒకరోజు దోసకి, ఒకరోజు బోండాకి అయితే ఆడిచ్చాను. ఈరోజు అయితే బోండా చేసేస్తున్నాను. ఇంకొద్ది పిండి ఉంది, అది రేపు దోశ చేసేస్తాను. 2 రోజులకు ఒకేసారి ఆడించేసి అయితే పెట్టుకుంటున్నాను. గ్రైండర్లో ఆడిస్తున్నాను కాబట్టి 2 రోజులకు ఒకసారి ఆడించుకుంటే కొద్దిగా సులువుగా ఉంటుందని అలా చేసుకుంటున్నాను. బోండాలు చేసేసిన తర్వాత మా అత్త మా మామయ్యకి పెట్టేసి మా బాబుకి కూడా తినిపించేసాను. దాని తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా లైట్గా ఎండ వస్తుంది అన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి ఎండి చేపలు తీసుకొచ్చాను కదా, అవన్నీ కూడా మంచం మీద వేసి అయితే ఆరబెడుతున్నాను. మంచం మీద గోతం పట్ట వేసి గోతం పట్ట మీద ఈ ఎండి చేపలు వేసి అయితే ఆరబెడుతున్నాను. అమ్మేమో ఆల్రెడీ ఎండి చేపలు అన్నీ కూడా నీట్గా ఎండలో ఆరబెట్టింది. కానీ మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆరబెట్టమ్మా, నీట్గా ఒక 2 రోజులు ఆరబెడితే ఎండి చేపలు కదా చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అనేసి అయితే చెప్పింది. అందుకని నేను కూడా మా ఇంటికి వచ్చిన తర్వాత ఈ చేపలన్నీ మళ్ళీ ఒకసారి అయితే ఎండలో ఆరబెడుతున్నాను. అమ్మ ఏమేమి చేపలు పంపించిందో నేను మళ్ళీ మీకు దగ్గర నుండి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే అన్నీ నీట్గా ఎండలో ఆరబెట్టేస్తున్నాను. ఎండ అయితే మరీ ఎక్కువగా ఏం కాయటం లేదండి. లైట్గా మొబ్బెండ, పొడెండ అయితే తగులుతుంది. అదేగాక మా ఇంటి చుట్టూ ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల ఎక్కువగా పొడెండ అయితే తగులుతుంది. బాగా ఈ చేపలు ఎండితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నేనైతే 2-3 రోజులు అయితే ఆరబెట్టాలనుకుంటున్నాను. ఇంక ఇక్కడ నేను మీకు చేపలు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ పెద్ద చేపలు చూపిస్తున్నాను చూడండి. ఈ చేపలని ఏదో పేరు అంటారండి, నాకు తెలియదు. కానాగర్తలు, పిత్తపరుగులు ఏవో అంటారండి. సరిగ్గా నాకు పేర్లు అయితే తెలియదు. 2 రకాల చేపలు అయితే అమ్మ పంపించింది. ఒకటి పెద్ద చేపలు, ఇంకొక రకము చిన్న చేపలు. ఈ చేపలు 2 రకాల చేపలు కూడా టమాటా వేసి కూర వండితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడ ఈ పొడుగ్గా ఉన్నాయి చూడండి, ఈ చేపలనైతే తాటాకు చేపలు అంటారు. ఏవైనా పులుసు కూరల్లోకి తాటాకు చేపలు వేసుకొని కూర చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. కానీ ఈ పెద్ద చేపలు మాత్రము టమాటా వేసి చేసుకుంటేనే బాగుంటాయి. ఇంకా ఇవైతే రొయ్యలండి. 2 రకాల రొయ్యలు అయితే అమ్మ తీసుకుంది. ఒక రకం రొయ్యలు ఎర్రగా ఉన్నాయి, ఒక రకం రొయ్యలు అయితే తెల్లగా ఉన్నాయి. ఈ రొయ్యల కూర కూడా చాలా బాగుంటాయి. అయితే చేయడం రావాలి. నేనైతే ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు కానీ ఒకసారి ట్రై చేస్తాను. రొయ్యలు అయితే మరీ ఎక్కువ ఏం లేవు కానీ 2 రకాలు అయితే అమ్మ రొయ్యలు తీసుకుంది. ఇవి ఎర్ర రొయ్యలు కొద్దిగా చిన్నగా ఉన్నాయి. ఇందాక చూపించిన తెల్ల రొయ్యలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి. ఇంక ఇవైతే నెత్తల్లో. నేను అమ్మల ఇంటికాడ నుండి నెత్తల్లో ఎక్కువగా తీసుకొద్దామని అనుకున్నాను, కానీ ఊర్లోకి నెత్తళ్ళు రాలేదు. అమ్మ దగ్గర కొన్ని నెత్తళ్ళు అయితే ఇచ్చేసింది నాకు. మళ్ళీ ఎప్పుడైనా ఊర్లోకి వస్తే నేను తీసుకుంటాలేమ్మా అనేసి 1 కిలో దాకానే తీసుకుందాం అనుకున్నాను. నెత్తల్లో దొరకకపోగానే నేను రొయ్యలు అయితే కొన్నానండి, లేకపోతే రొయ్యలు కొనకపోయిందును. ఇంకా ఎండి చేపలన్నీ ఎండలో ఆరబెట్టేశాను. ఇంక ఇంటి వెనకైతే ఒక పడిమొలిచిన కాకర చెట్టు అయితే ఉందండి. కాకరకాయలు బాగా కాస్తున్నాయి. ఇంక నేను చుట్టూ తిరుక్కొని వచ్చి అయితే ఈ కాకరకాయలు కొయ్యడానికి వచ్చాను. ఈ చెట్లో ఒక కాకరకాయ అయితే పండిపోయిను. అవి విత్తనాలకు అవుతాయి అనేసి నేను ఆ కాకర పండు తీసేసి అయితే పట్టుకున్నాను. ఇంకా కాకరకాయలన్నీ కూడా కట్ చేస్తున్నానండి. కాయలు అయితే చాలా బాగున్నాయి. పడిమొలిచిన మొక్క. ఎవ్వరు ఒక్కసారి కూడా నీరు వేయకుండానే
ఈ చెట్టు మొలిసి అయితే కాయలు కాసింది. చాలా బాగున్నాయండి. ఫ్రెష్ గా కాయలు అయితే బాగున్నాయి. కొన్ని కాయలు చిన్నగా ఉన్నా సరే సైజు బాగున్నాయి. కొన్ని కాయలు పొడుగ్గా ఉన్నా సరే సన్నంగా ఉన్నాయి. నేనైతే వెతికి కాయలు 1 కిలో దాకా అయితే కోసానండి. 2 రకాల కాకరకాయల చెట్లు అయితే కాయలు కోసాను. ఇవైతే పెద్ద కాకరకాయలు కదా, ఇంకో కాకరకాయలు చిట్టి కాకరకాయలు అని ఇంకో చెట్లు అయితే కోసాను. అది మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ కాకర చెట్టు పడిమొలిచిన కాకర చెట్టు అవ్వడం వల్ల ఈ చెట్టు చుట్టూ కూడా ఎక్కువగా పిచ్చి మొక్కలు అయితే పెరిగిపోయి ఉన్నాయి. ఈ పిచ్చి మొక్కల్లో నుండి కాకర చెట్టుకున్న కాకరకాయలు వెతుక్కుంటే తీయాలంటే అసలు కనిపించటం లేదు. కళ్ళెదురుగానే ఉన్నట్టుగా ఉన్నాయి కానీ కనిపించటం లేదండి. అంటే ఎక్కువగా పిచ్చి మొక్కల మధ్యలో ఈ చెట్టు ఉంది. కాకరకాయలు పచ్చగా ఉంటాయి. ఇంకా చుట్టూ కూడా పచ్చటి మొక్కలు ఉండడం వల్ల ఈ కాకరకాయలు కనుక్కోవడం కొద్దిగా కష్టంగానే ఉంది. వెతికి అయితే నేను 1 కిలో దాకా కాయలు అయితే కోసానండి. మా పల్లెటూరులో ఇలా ఎప్పుడైనా కూరగాయలు లేవు అన్నప్పటికీ ఇలా ఏదో ఒక కూరగాయలు అయితే సెట్ అయిపోతాయి. ఆకుకూరలు కానీ గట్ల మీద పొన్నగట్ట ఆకు కానీ ఏదైనా ముంత మామిడి ఆకు కానీ ఏదో ఒకటి కోసుకొని కూర చేసుకుంటాము. అంటే పల్లెటూరులో ఈ బెనిఫిట్ ఎక్కువగా ఉంటదండి. ఇంకా మా మామయ్య ఏమో ఈ చెట్టుకి నీరు పోయమన్నారు. అంటే కాయలు బాగా కాస్తుంది కదా, నీరు పోస్తే ఇంకా బాగా కాస్తుంది అనేసి నీరు పోయమన్నారు. ఇంకా ఈ మొక్కల మధ్యలో ఎక్కడ వేరుందో వేరెతికి మరి నీరు అయితే పోసాము. కానీ ప్రతిరోజు ఇక్కడ నీరు పోయడానికి అయితే అవ్వదండి. ఎందుకంటే ఇది ఫెన్సింగ్ అవతల ఈ మొక్క అయితే ఉంది. మా ఇంటి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేస్తుండ్రు. అంటే ఈ స్థలం వేరే వాళ్ళది. వాళ్ళ స్థలంలో వాళ్ళు అయితే ఫెన్సింగ్ వేసేసి ఉన్నారు. ఆ వాళ్ళ స్థలంలోనే ఈ కాకరకాయ మొక్క అయితే ఉంది. కానీ వాళ్ళు కాకరకాయలు కోసుకోరు. పెద్ద పెద్ద కాకరకాయలు మేము చూస్తా వదిలేలేక మేమైతే కోసుకున్నాము. ఇంక ఇవైతే చిట్టి కాకరకాయలు అండి. ఇవి కూడా తినడానికి చాలా బాగుంటాయి. చిన్న చిన్న కాకరకాయలు ఇవి పెద్ద సైజు అవ్వవు. చిన్నగా ఉన్నప్పుడే గుండ్రంగా అయ్యి పండిపోతాయి. ఇవి కూడా 1 అర కిలో దాకా అయితే దొరికాయండి. ఈ 2 చెట్లు కలిపి నాకు 1 కిలోన్నర దాకా అయితే ఈ కాకరకాయలు దొరికాయి. ఒక రోజుకైతే కాకరకాయ కూర మాకు సరిపోయింది. ఎక్కువగా దొరికాయి కాకరకాయలు. 4 ఉన్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. కాకరకాయ ఫ్రై కూడా తినడానికి చాలా బాగుంటది. నాకైతే ఈ కాకరకాయలు ఎలా వండినా సరే పెద్దగా నచ్చదండి. చేదుగా ఉంటాయి కదా. కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ కాకరకాయ కూర చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రై కూర నేను కొద్దిగా తింటాను. పులుసు కూర కూడా బాగుంటది. అప్పుడప్పుడు పులుసు కూర చేసినప్పుడు కాకరకాయ ముక్కలు తినగానే పులుసు వేసుకుని కూర బాగానే తింటాను. అదనమాట. ఇంకా నేనైతే వెతికి కాకరకాయలు అయితే కోసాను. ఒక అరగంట గంట సేపు అయితే పట్టింది ఈ 2 చెట్లు కాకరకాయలు కోయడానికి. ఎందుకంటే ఉన్నాయి కాయలేమో మరిగిన్నే ఉన్నాయి కానీ సరిగ్గా కనిపించటం లేదు. వెతికి కోసేటప్పటికి కొద్దిగా టైం ఎక్కువ పట్టింది. ఇంక ఇంటికి వచ్చేసాను. కాకరకాయలన్నీ తీసుకొని చూడండి ఎన్ని కాయలు దొరికాయో. అన్ని వేస్తే ఒక గిన్నె నిండా వచ్చాయి. ఒకటి పెద్ద కాకర పండు కూడా దొరికింది. అది విత్తనాల కోసం అయితే ఇంటికి తీసుకొచ్చాను. ఆ విత్తనాలు ఎండలో ఆరబెట్టేసి వచ్చే సంవత్సరమైనా నాటుకుంటే ఆ విత్తనాలు నాటితే మొక్కలు అవుతాయి కదా. అంటే చెట్టు మంచి చెట్టు కదా, విత్తనం మంచిదే వస్తుంది. ఇంకా కాకరకాయలు అయితే చూడండి ఈ పెద్ద కాయలు 1 కిలో దాకా ఉంటాయి. చిట్టికాయలు 1 అర కిలో దాకా ఉంటాయి. మొత్తం కలిపి 1 కిలోన్నర దాకా అయితే కాయలు ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే ఈ కాకరకాయలన్నీ గీసేస్తున్నానండి కూర చేయడానికి. కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ ఉన్నాయి కదా కాకరకాయలు. నేను ఈ కాకరకాయ కూర చేస్తే ఖచ్చితంగా ఈ కాకరకాయ పైన బుడుపుల్లా ఉంటాయి కదా, అవంతా కూడా పైనంతా కూడా గీసేస్తాను. కానీ చాలా మంది అవి తీరండి, అలానే వండేస్తారు. అలానే వండినా సరే చాలా మంచిది ఆరోగ్యానికి. తినడానికి కూడా సేమ్ టేస్ట్ ఉంటాయి. కాకపోతే నాకు ఇక్కడికి వచ్చి నుండి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి నుండి ఇలా అలవాటు అయిపోయింది. మా అత్త పైనున్నదంతా కూడా గీసేసి దాని తర్వాత కూర వండుతుంది. ఇంకా నాకు కూడా అలానే అలవాటు అయిపోయిందండి. ఇంక నేను కాకరకాయలన్నీ పైనున్నదంతా కూడా గీసేసి దాని తర్వాత అయితే కట్ చేసుకుంటున్నాను. ముక్కలు నేను గుండ్రంగా ఉండేటట్టు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. కానీ మా ఇంట్లో ఇలా గుండ్రంగా ఉండి ఫ్రై చేస్తేనే తినడానికి ఇష్టపడతారు. మా అత్త ఎలా అలవాటు చేసిందో అలానే ఇంకా అలవాటు ఉందండి. నేను ఏది మారుస్తామన్నా సరే వీళ్ళు మారటం లేదు తినే విషయం వరకు అయితే. ఇంకా నేను కూడా మా అత్త చేసినట్టే అన్నీ కూడా చేస్తున్నాను. ఇంక ఈ కాకరకాయలు అన్నీ కూడా గుండ్రంగా ముక్కలు కట్ చేసేస్తున్నాను. అయితే ఈ కాకరకాయలు చెట్టు నుండి కట్ చేసిన వెంటనే కూర వండితే చేదు కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుందండి. చెట్టు నుండి కట్ చేసి 1 రోజు 2 రోజులు పక్కన పెట్టిన తరువాత మనం కూర చేసుకుంటే చేదు కొద్దిగా తగ్గుద్ది అని అంటారు. కానీ ప్రస్తుతానికి ఇంట్లో కూరగాయలు ఏం లేవనేసి ఈ కాకరకాయలని కట్ చేసి తీసుకొచ్చిన వెంటనే కూర అయితే చేసేస్తున్నాను. ఈ కాకరకాయ ఫ్రై నేను చేసుకునే పద్ధతిలో అయితే చూపిస్తాను. ఫస్ట్ పొయ్యి మీద బాండాలు పెట్టుకొని బాండాల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కొద్దిగా వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకొని అయితే ఇవన్నీ ఫ్రై చేసుకుంటానండి.
ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి ఈ ముక్కలు సపరేట్గా తీసి మళ్ళీ ఇంకొకసారి తాలింపు పెట్టుకొని ఫ్రై చేసుకుంటాను. నాకు ఫస్ట్ నుండి కాకరకాయ కూర ఇలా చేయడమే అలవాటు. ఈ కాకరకాయ ఫ్రై ఇలా చేస్తేనే నాకు బాగా నచ్చుద్ది. ఎక్కువ ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి ఫ్రై చేసుకొని దాని తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకుంటే ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా ఒకేలాగా ఏగుతాయి. అలా కాకుండా తాలింపులో వేసేసి అప్పుడప్పుడు మూత పెట్టి తీస్తా వేగించామనుకోండి, నాకు కొన్ని కాకరకాయ ముక్కలు వేగినట్టుగా కొన్ని వేగనట్టుగా ఉంటాయి. అలా ఉంటే నాకు కాకరకాయ కూర అస్సలు తినాలనిపించదు. నేను పెద్దగా ఈ కాకరకాయ కూర అయితే తినండి, చేదుగా ఉంటుంది కదా. చిన్నప్పటి నుండి కూడా అస్సలు తినేదాన్ని కాదు. కానీ ఇప్పుడు కాకరకాయ ఫ్రై కూర అయితే తింటున్నాను. అందుకనేసి నేను కొద్దిగా ఎక్కువగా ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి ఫ్రై చేసుకొని తీసేసి దాని తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకుంటాను. ఇలా వేగించుకుంటే కాకరకాయ ముక్కలన్నీ ఒకే విధంగా వేగుతాయి. ఇంకా నేను ఈ కాకరకాయ ముక్కలు ఒక 70% వేగనిస్తాను నూనెలో, మళ్ళీ 30% తాలింపు పెట్టుకుంటాను కదా, అప్పుడు వేగనిస్తాను అనమాట. ఇంకొక పక్క అయితే నేను కాకరకాయ ముక్కలు సగం వేగనిచ్చి పక్కకి తీసేసాను. మళ్ళీ మిగతా సగం అయితే వేసుకొని వేగించుకుంటున్నాను. ఆ కాకరకాయ ముక్కలు వేగేలోపు పచ్చడికి కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. పచ్చడి అయితే నువ్వులు వేసేసి ఎండుమిరపకాయలు వేసి అయితే పచ్చడి దంచుదాం అనుకొని ఫస్ట్ కొద్దిగా నువ్వులు అయితే వేగించుకుంటున్నాను. ఇవి తెల్ల నువ్వులండి, అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి తీసుకొచ్చిన నువ్వులేని. నువ్వులు కొద్దిగా వేసుకొని లైట్గా దోరగా వేగనిచ్చాను. దాని తర్వాత ఆ నువ్వులు పక్కకు తీసేసి మళ్ళీ అదే బాండల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 10-15 దాకా ఎండుమిర్చి వేసుకొని అయితే వేగించుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేగించుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేగించుకోవాలి. ఎండుమిరపకాయలు మాడినే పచ్చడి బాగుండదు, అలానే వేగకపోయినా పచ్చడి బాగుండదు. మాడితే మాడి వాసన పచ్చడి వస్తుంది. అలానే ఎండుమిరపకాయలు వేగకపోయాయి అనుకోండి, ఎండుమిరపకాయలు పచ్చి వాసన పచ్చడి అయితే వస్తుంది. అందుకని కరెక్ట్గా వేగించుకోవాలి. ఇంకొక పక్క అయితే ఎండుమిరపకాయలు వేగించుకుంటాను, ఇంకో పక్క అయితే కాకరకాయ ముక్కలు అయితే వేగించేసుకొని పక్కకి తీసేసుకున్నాను. కాకరకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఒక 70% అయితే ఫ్రై చేశాను. మళ్ళీ తాలింపు అయితే పెట్టుకుంటాను. ఈ పక్కన ఎండుమిరపకాయలు వేగించుకుంటున్నాను కదా, ఆ ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాలు వేసుకొని అయితే వేగించుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల పచ్చడి కొద్దిగా రుచి ఎక్కువగా బాగుంటుంది. అందుకని నేను ఏ పచ్చడి దంచినా సరే ఖచ్చితంగా కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని అయితే వేగించుకుంటాను. పచ్చిమిరపకాయలు అయినా ఎండుమిరపకాయలు అయినా సరే. ఇంకా అన్నీ కూడా వేసేసుకున్నాను కాబట్టి ఇవన్నీ నీట్గా కలర్ మారేంత వరకు అయితే వేగించేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చనివ్వాలి. ఇంక ఇప్పుడైతే కాకరకాయ ముక్కలకి మళ్ళీ తాలింపు పెట్టుకుంటున్నాను. అదే బాండలు పెట్టుకున్నాను. ఈ బాండల్లో ఉండే ఆయిల్ అన్నీ కూడా పక్కకి తీసేసాను. కొద్దిగా ఆయిల్ ఉంచి ఆ ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కొద్ది పొడుగ్గా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఒక్క ఉల్లిపాయ పెద్ద సైజ్ అయితే తీసుకున్నానండి. కాకరకాయ ఫ్రై కదా కొద్దిగా చేదుగా ఉంటుందని ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చేదు తగ్గుద్ది అనేసి ఉల్లిపాయలు వేసుకున్నాను. మామూలుగా అయితే ఫ్రై కూరలకి నేను ఉల్లిపాయలు వేయనండి, తెల్లుల్లి వేసేసి ఫ్రై కూరలు ఏవైనా చేస్తాను. ఇంకా ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత ఆల్రెడీ వేగించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు ఈ ఉల్లిపాయల్లో అయితే తాలింపులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాలింపు మొత్తము ఈ కాకరకాయ ముక్కల్లో కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఈ కాకరకాయ ముక్కలు నేను 70% వేగించుకున్నాను కదా, మిగతా 30% అయితే ఇప్పుడు వేగించుకుంటాను. పూర్తిగా కలర్ మారేంత వరకు అయితే వేగించేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసి కలుపుతూ అయితే వేగించుకుంటాను. సిమ్లో పెట్టుకొని వేగించుకుంటానండి. ఇలా వేగినప్పటికే చాలా టైం పట్టద్ది. అయితే ఖచ్చితంగా నీట్గా వేగాలి కాకరకాయ ముక్కలు, అప్పుడే తినడానికి బాగుంటాయి. మీకు కావాలంటే ఇందాక ఆయిల్లో వేగించాం కదా కాకరకాయ ముక్కలు, ఇప్పుడే 90% వేగనిచ్చుకోవచ్చు. కాకపోతే నేనేమనుకుంటానంటే అలా వేగనిస్తే మళ్ళీ తాలింపు పెట్టుకునేటప్పుడు వేగిస్తాను కదా, అప్పుడు మరీ గట్టిగా అయిపోతాయి ముక్కలు అనేసి నేను అనుకుంటాను. కాకపోతే అలా ఏం కాదు, తినడానికి బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఒక్కొక్కసారి అలా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. ఇప్పుడైతే ఇలా చేశానండి. ఇంకా కాకరకాయ ముక్కలని నీట్గా వేగిపోయిన తర్వాత నేను ఇంట్లో తయారు చేసుకున్న నల్ల కారపు మిరప్పొడి అయితే వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు వేగనిచ్చాను. అంతేని కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. కొంతమంది అయితే కాకరకాయ ఫ్రైలోన బెల్లం వేసుకుంటారు, కొంతమంది చక్కెర వేసుకుంటారు. నేనైతే అప్పుడప్పుడు చక్కెర వేసుకుంటానండి. ఒట్టి కాకరకాయ ఫ్రై తినాలంటే నా వల్ల కాదు, చాలా చేదుగా అనిపిస్తుంది. అందుకని అప్పుడప్పుడు అయితే చక్కెర వేస్తాను. కానీ మా ఇంట్లో వాళ్ళు చక్కెర వేస్తే తినడానికి ఇష్టపడరు, అందుకని ఎక్కువగా వెయ్యను.
కాకపోతే నేను ఎక్కువగా తినాలి అనుకున్నప్పుడు మాత్రమే చక్కెర వేస్తాను. ఇంక ఇప్పుడైతే పచ్చడి దంచుతున్నానండి. పచ్చడి అయితే నువ్వుల పచ్చడి. ఫస్ట్ నువ్వులు రోట్లో వేసుకొని అయితే నువ్వులు బాగా మెత్తగా మెదిగేంతలా అయితే దంచుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఈ నువ్వుల పచ్చడి ఎప్పుడు ఎక్కువగా దంచేదాన్ని కాదు. ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా నువ్వులు ఉండేటివి కాదండి. నాకు తెలిసి నాకు పెళ్ళయిన తర్వాత ఒక 2 సార్లు అనుకుంటా ఈ నువ్వుల పచ్చడి దంచాను. ఒకసారి మా అత్త ఎవరింటికాడ నుండి నల్ల నువ్వులు అయితే తీసుకొచ్చిందండి. ఆ నల్ల నువ్వులు వేసేసి ఒక 2 సార్లు అయితే పచ్చడి దంచాను. మళ్ళీ ఇప్పుడు దంచడమేని. ఈ నువ్వులు పచ్చడి దంచుకోవడానికైనా చట్నీ చేసుకునేటప్పుడు అది దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీ చేస్తాం కదా, ఆ చట్నీలోకి అయినా సరే నువ్వులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే నువ్వులు వేగించేటప్పుడు మాత్రం నువ్వులు అస్సలు మాడకూడదు. నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయి. మనము ఎక్కువ వేగించామనుకోండి చాలా తొందరగా మాడిపోతాయి. కొద్దిగా జాగ్రత్తగా వేగించుకొని అయితే చట్నీ కానీ పచ్చడి కానీ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నువ్వులు మాడాయి అనుకోండి చట్నీ మొత్తం చెడిపోతుంది, మామిడి వాసన వస్తుంది. అసలు ఏం మాడిపోయిందో కూడా మనకు అర్థం కాదు, అంత మామిడి వాసన అయితే వస్తుంది. అందుకని నువ్వులు వేగించుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేగించుకోవాలి. ఇంకా నువ్వులు బాగా మెదిగిన తర్వాత నేను వేగించి పక్కన పెట్టుకున్నాను కదా ఎండుమిరపకాయలు, ఆ ఎండుమిరపకాయలు కూడా వేసేసి అవి కూడా బాగా మెత్తగా మెదిగేలాగా అయితే దంచేసుకున్నాను. దాని తర్వాత చింతపండు నానబెట్టి ఆల్రెడీ నేను పక్కన పెట్టుకున్నాను. నానబెట్టుకుని చింతపండు వేసేసుకొని ఈ పచ్చడి మొత్తానికి నీట్గా ఈ చింతపండు కలిసేలాగా అయితే దంచుకోవాలి. చింతపండు వేసినప్పుడు ఈ పచ్చడికి సరిపోయినంత సాల్ట్ వేసేసుకున్నాను. రోటీ పచ్చడి దేనికైనా సరే కొద్ది సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి, ఉప్పు ఎక్కువగానే పడుతుంది. ఇంకా చింతపండు ఉప్పు వేసేసిన తర్వాత ఈ పచ్చడి మొత్తం నీట్గా కలిసేలాగా అయితే నీట్గా దంచుకున్నాను. పచ్చడి కొద్దిగా ఎక్కువగా గట్టిగా ఉందనేసి లైట్గా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ అయితే దంచాను. మరీ గట్టిగా ఉంటే పచ్చడి తినడానికి బాగుండదు కదా, అందుకని కొద్దిగా లూజుగా ఉంటే బాగుంటుంది అనేసి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకొని అయితే దంచుకున్నాను. ఈ నువ్వుల పచ్చడి సేమ్ ఇంచుమించు వేరుశనగ గింజల పచ్చడి ఉన్నట్టుగానే ఉంటుంది. ప్రాసెస్ కూడా సేమ్ వేరుశనగ గింజలు ఉండే ప్రాసెస్సే ఉంటుంది. ఇంకా పచ్చడి అయితే ఆల్మోస్ట్ దంచడం అయిపోయిందండి. ఇంకా పచ్చడి తోడే ముందైతే ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తుంచి అయితే వేసుకుంటున్నాను. రోటీ పచ్చడి దేనికైనా సరే లాస్ట్లో అయితే ఉల్లిపాయ ఖచ్చితంగా వేసుకోవాలి, పచ్చి ఉల్లిపాయ, అప్పుడే బాగుంటుంది పచ్చడి. అందుకని నేను కూడా ఒక చిన్న ముక్క ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా తుంచేసిన తర్వాత అయితే వేసుకుంటున్నాను. నేను ఈ పచ్చడి దంచేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 12:30 పావు తక్కువ 1 గంట ఈ టైం అయితే అయిపోయింది. అన్నం తినే టైం అయితే అయిపోయిందండి. తెల్లవారు లేసినప్పటి నుండి ఏదో ఒక పని చేసినట్టుగానే ఉన్నాను ఖాళీ లేకుండా. ఇంకా పచ్చడి మొత్తం దంచేసిన తర్వాత గిన్నెలోకి అయితే తోడేసుకుంటున్నాను. పచ్చడి అయితే ఎక్కువ ఏం దంచలేదండి, కొద్దిగానే దంచాను. ఈ రోజుటికి రేపు సాయంకాలం దాకా వస్తే చాలు. మళ్ళీ రేపు సాయంకాలం కానీ ఎల్లుండి తెల్లవారు కానీ ఏదో ఒక పచ్చడి దంచుతాను. ఇంకా పచ్చడి దంచడం అయిపోయింది కాబట్టి వంట మొత్తం పూర్తి కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా రోల్ కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను. మా రోల్ బయట ఉంటుంది కాబట్టి ఈ రోల్ కొద్దిగా జాగ్రత్తగా నీట్గా వాడుకోవాలండి, లేకపోతే దుమ్ము ధూళి ఇవన్నీ పడుతుంది. నేను ఏదైనా మూత పెడతాను, పైన ట్రే కానీ ఏదైనా కవర్ కానీ ఇలాంటిది పైన మూత పెడతాను. పచ్చడి దంచుకునేటప్పుడు మళ్ళీ ఆ మూత అయితే తీస్తాను, లేకపోతే ఎక్కువగా దుమ్మి ధూళి అయితే పడిపోయి ఉంటుంది. బయట ఉంటుంది కదా, ఎక్కువ గాలికి దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది కదా, అందుకని కొద్దిగా జాగ్రత్తగానే ఉంచుకుంటాను. ఇంకా పచ్చడి దంచేసాను కాబట్టి ఆల్రెడీ తినే టైం అయింది కాబట్టి మా అత్త మా మావయ్యకి అయితే పెట్టేశాను. దాని తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నాను. కొద్దిగా అన్నం పెట్టుకొని కాకరకాయ ఫ్రై వేసుకొని పచ్చడి వేసుకున్నాను. ఇంకా నిన్న రాత్రి వెల్లుల్లి కారం అయితే చేశాను. ఆ వెల్లుల్లి కారం కొద్దిగా మిగిలిపోయిందండి. ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అది కూడా వేసుకొని అయితే తినేస్తున్నాను. కాకరకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా వేగింది, ముక్కలన్నీ కూడా కరెక్ట్గా వేగాయి. నాకు కామెంట్లో 2-3 అయితే అడిగారు, అక్క మీరు కాకరకాయ ఫ్రై ఎలా చేస్తారు వీడియో పెట్టండి అని. నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటానండి. నాకైతే ఇలా చేస్తే చాలా అంటే చాలా ఇష్టము. కాకపోతే ఈ కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా నల్ల కారపు మిరప్పొడి వేసుకొని చేసుకుంటేనే కాకరకాయ ఫ్రై తినడానికి బాగుంటుంది. మనం రెగ్యులర్గా కూరల్లో వాడే కారపొడి వేసుకున్నాం అనుకోండి, అది ఏ ఫ్రై కూరకైనా సరే కొద్దిగా టేస్ట్ అయితే డిఫరెంట్గానే ఉంటుందండి. ఆ కారపొడి కాడికి ఇంట్లోనే ఎండుమిరపకాయలు వేగించుకొని నల్ల కారపు మిరప్పొడి చేసుకొని ఫ్రై కూరలో వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే నాకు పెళ్ళి కాకముందు ఈ నల్ల కారపు మిరప్పొడి ఎలా చేస్తారో తెలియదండి. మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే ఇప్పటికీ తెలీదు. మా అమ్మ ఫ్రై కూరలు ఏవి చేసినా సరే రెగ్యులర్గా కారపొడి వాడతాం కదా, గుంటూరు కారం ఇలాంటివి ఉంటాయి, అవే వేసేసి అయితే చేస్తుంది.
అలా చేస్తే ఫ్రై కూరలు టేస్ట్ అయితే అంత బాగుండదు, కాకపోతే తినొచ్చు అంతేని. ఇలా సపరేట్గా ఫ్రై కూరల వరకు నల్ల కారపు మిరప్పొడి అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వంట మొత్తం అయిపోయింది కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసి నేను కూడా తిన్న తర్వాత ఇంకా గిన్నెలన్నీ తెల్లవారి నుండి అలానే ఉన్నాయి. ఇప్పుడైతే గిన్నెలన్నీ దోముకుంటున్నానండి. గిన్నెలు మరీ ఎక్కువగా లేవు, అలానే కొద్దిగా తక్కువగా అయితే ఏం లేవు, కొద్దిగా బాగానే ఉన్నాయి. అన్నీ కూర్చొని నిదానంగా అయితే దోముకుంటున్నాను. గిన్నెలు దోమిన తర్వాత బట్టలు ఉతుక్కుంటాను. ఈ గిన్నెలు దోమేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 2:15 ఈ టైం అయితే అయ్యిందండి. కొద్దిగా లేట్ అయింది తినేటప్పటికి. అంటే తినే టైం లేట్ అవ్వలేదు కానీ నేను తినే ప్రాసెస్ కొద్దిగా లేట్ అయింది. అంటే మా బాబుకి తినిపించుకుంటూ నేను తిన్నాను, అందుకని కొద్దిగా లేట్ అయ్యింది. గిన్నెలు దోమేటప్పుడు కూడా కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట. 2 ఈ టైం అయిపోయింది. గిన్నెలు దోముకుంటున్నాను. ఎండ మరీ ఎక్కువ లేదు కాబట్టి గిన్నెలు దోమడానికి ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్కసారి నేను గిన్నెలు దోమి ప్లేస్కి అయితే ఎక్కువగా ఎండ వస్తుందండి. ఇంకా గిన్నెలు దోమేసిన తర్వాత బట్టలు ఉతుక్కుంటున్నాను. నావుని మా ఆయనవి మా మావయ్యవి అయితే నేను ఉతుకుతున్నాను, బాబువి. మా అత్త బట్టల వరకు అయితే మా అత్త ఉతికేసుకున్నది. బట్టలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి అనేసి మా అత్త ఏమో నా బట్టల వరకు నేను ఉతికేసుకుంటాలేమ్మా, ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళ బట్టల వరకు అయితే నువ్వు ఉతికేసేయి అని అన్నది. సరేలే అనేసి నాకు కూడా కొద్దిగా బరువు తగ్గుతుంది అనేసి సరే ఉతికేమన్నాను. ఇంకా నావి మా మావయ్యవి ఇంకా మా ఆయనని బాబు నేను ఉతికాను. అత్త వరకు అయితే అత్త ఉతికేసుకున్నది అనమాట. ఇంకా బట్టలన్నీ ఉతికేసుకొని జాడికి చేసుకొని అయితే ఆరబెట్టుకోవడమేని. ఈ బట్టలు ఉతికేటప్పటికి 3 అయిపోయిందండి టైం. నా పనులన్నీ అయ్యేటప్పటికి 3 అయ్యింది. 3:30 ఈ టైం అయ్యింది. ఒక గంట సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంకాలం పనులకైతే మళ్ళీ రెడీ అవ్వాలి. ఇంకా నా రోజు మొత్తం ఇలా ఏదో ఒక పని నిదానంగా చేసుకొని అయితే చిన్నగా గడిచిపోయిందండి. మా ఇంటికాడ ఉంటే రోజంతా ఏదో ఒక పని చేస్తున్నట్టుగానే ఉంటాను. ఇంకా 1 గంట 2 గంటల సేపు పడుకొని ఫోన్ చూసుకున్న తర్వాత సాయంకాలం 5:30కి ఇలా లేచి గుగ్గుళ్ళు అయితే పొయ్యి మీద పెడుతున్నాను. నానబెట్టేసాను ఆల్రెడీ. గుగ్గుళ్ళు బాగా నానాయి. సాయంకాలం ఏవో ఒకటి స్నాక్స్గా తింటే బాగుంటాయి అనేసి ఇవి నానబెట్టి పడుకున్నాను. లేచేటప్పుడు పూర్తిగా నానాయి. ఇవి ఇప్పుడైతే కుక్కర్లో వేసుకొని అయితే ఉడికించుకుంటున్నాను. ఈ గుగ్గుళ్ళు నేను నానబెట్టినప్పటికి టైం 2:30 ఈ టైం అయి ఉంటుందండి. అందువల్ల బాగా నానాయి. సాయంకాలం 5:30కి ఉడకేస్తున్నాను. ఉడకేసుకునేటప్పుడు కొద్దిగా నీరు వేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కుక్కర్లో పెట్టుకొని అయితే ఉడకేసుకుంటున్నాను. ఒక 3 లేదా 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మామూలుగా కుక్కర్లో కాకుండా దబర్లో పెట్టి ఉడికిస్తే టైం కొద్దిగా ఎక్కువ పడుతుంది. కుక్కర్లో పెట్టేస్తే కొద్దిగా తొందరగా ఉడికిపోతుంది. ఇంకా 4 విజిల్లు వచ్చేంత వరకు అయితే నేను ఉంచానండి. దాని తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత నీట్గా ఉడికిపోయాయో. చక్కగా ఉడికాయి. ఎక్కువగా ఉడకకుండా అంటే మెత్తగా జావలాగా కాకుండా అలా అనేసి ఉడకకుండా గట్టిగా లేకుండా కరెక్ట్గా ఉడికాయి అన్నమాట. ఇంకా వడేసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఆ గుగ్గులకి పోపు పెట్టేసుకుంటున్నాను, తాలింపు పెడుతున్నాను. మామూలుగా తాలింపు పెట్టకుండా తినే సరే బాగానే ఉంటాయి కానీ మా ఇంట్లో తినడానికి ఇష్టపడదు. మా ఇంట్లో ఏదైనా సరే టేస్ట్ ఉండాలన్నమాట. అందుకని మళ్ళీ తాలింపు పెడుతున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీరు లైక్ హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్ది మందికి రికమెండ్ అవుతుందండి. అంతకుమించి మీకు ఎవరికి ఏమీ లాస్ ఉండదు. కొంతమంది లైక్ చేయడం వల్ల వాళ్ళ అకౌంట్లో ఉండి డబ్బులు కట్ అయిపోతాయని కొంతమంది అనుకుంటున్నారు. అలా ఏం కాదండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంతకుమించి నాకు కూడా ఏం బెనిఫిట్ ఉండదు. ఎక్కువ మందికి రికమెండ్ అయితే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.